పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అధికార పార్టీ గుండెల్లో దడ పుట్టిస్తోంది. అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదవడంతో జగన్మోహన్ రెడ్డి ఇక తాను ఓడిపోవడం ఖాయం అనేటువంటి భావనలోకి వచ్చేశారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. నమస్తే అండి. నిన్న పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చూశాక జగన్మోహన్ రెడ్డి తానిక ఓడిపోవడం ఖాయం అనేటువంటి భావనలోకి వచ్చేశారు. ఇప్పటి వరకు గతంలో ఎన్నడూ లేనంతగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా నమోదవడం, అవి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలైనట్లుగా సంకేతాలు జగన్మోహన్ రెడ్డికి అందాయి అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? అంటే ఒకటండి, మొట్టమొదటి నుంచి ఏంటంటే ఈ పోస్టల్ బ్యాలెట్ మోస్ట్లీ ఎంప్లాయీస్ ఎక్కువగా యూటిలైజ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్ ప్రాసెస్లో ఎలక్షన్ డ్యూటీకి వీళ్ళందరూ వెళ్తారు కాబట్టి ఓటు వేసే అవకాశం వాళ్ళకి ఉండదు. కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి వాళ్ళు ఎలక్షన్ ప్రాసెస్లో భాగస్వామ్యులు కాబట్టి వాళ్ళకి ఎట్ ఎనీ కాస్ట్ ఈసారి ఓటు హక్కును వినియోగించుకోవాలి అని ప్రతి ఒక్కళ్ళు కూడా, ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఈసారి 100% వినియోగించుకోవడానికి సమాయత్తమయ్యారు. అందులో దాని వల్లనే మీకు కిందట ఎలక్షన్స్ కన్నా కూడా ఈ ఎలక్షన్స్లో 4-5 లక్షలు అబోవ్ ఉన్నారు ఈ బ్యాలెట్ దాంట్లో పాల్గొనడం వలన, పోస్టల్ బ్యాలెట్. అయితే ఎందుకు ఇంత ప్రతి ఒక్క ఓటు ఇంపార్టెంటు అని తెలుసుకొని ఇప్పుడున్న ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో వాళ్ళ యొక్క విఘ్నతని ఓటు ద్వారా చాటుకోవాలని చెప్పి ఎంప్లాయీస్ ముందుకు వచ్చారు. అయితే ఇందులో కొన్ని ఛాలెంజెస్ కూడా వాళ్ళు ఫేస్ చేశారు. కొంత వెళ్ళిన తర్వాత కొంతమంది పేర్లు లేకపోవడం, అయితే మళ్ళీ అక్కడ వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళని మళ్ళీ దాన్ని సెట్ చేసుకొని ఓటు వేయడం జరిగింది. అంటే దే ఆర్ వెరీ సీరియస్. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళటానికి కూడా వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అయితే మనము ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు కొంచెం భయం వచ్చిందంటే ఆయన ఏం చేశారో ఎంప్లాయీస్కి ఆయనకి బాగా తెలుసు. ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఏ విధంగా వాళ్ళని చులకన చేసి మాట్లాడారు, తక్కువ చేసి మాట్లాడారు, వాళ్ళ యొక్క హక్కుల గురించి వాళ్ళు మాట్లాడినప్పుడు అసలు కేర్ కూడా చేయకుండా ఉన్నటువంటి భయనం, ఇవన్నీ ఎంప్లాయీస్ విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తన వైఖరిని ఏ విధంగా అవలంబించిందో తెలుసు. కాబట్టి ఈ రోజున ఎంప్లాయీస్ ఎటువైపు మొగ్గుతారు అనేది కూడా వాళ్ళకు ఒక అవగాహన, అంచనా ఉంది వైఎస్ఆర్సీపీకి. అందులో భాగంగానే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈవెన్ ఎంప్లాయీస్ని కూడా ఓటు కొనడం అంటే ఒకప్పుడు ఏంటంటే బిలో పవర్టీ లైన్ బస్తీల్లోకి వెళ్ళి అక్కడ నాయకులకి డబ్బులు ఇచ్చి పంచమని చెప్పి అదొక పద్ధతి ఉండేది. ఈ రోజున ఎంప్లాయీస్ని కూడా కొనుగోలు చేయాలి అనే స్థాయికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగజారింది అంటే కనుక వాళ్ళకి ఎక్కడో ఏదో డౌట్ ఉంది. ఆ డౌట్ బికాస్ ఓన్లీ వాళ్ళు చేసినటువంటి చర్యల వలన. ఎందుకంటే ఎంప్లాయీస్కి ప్రధానంగా ఎందుకంటే చర్చలు జరిగినప్పుడు చర్చల్లో డిస్కషన్ చేసింది ఒకటి, తర్వాత దాన్ని జీవో చేసినప్పుడు, దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మళ్ళీ ఆ ఉద్యోగ సంఘాల నాయకుల్ని ఇన్వాల్వ్ చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు పాయింట్స్ని పెట్టి జీవోని రిలీజ్ చేశారు. దాంతో ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. ఎందుకంటే వాళ్ళు చేసిన ఒకటేంటంటే డిఏలు టైంకి ఇవ్వకపోవడం, డిఏలు ఇవ్వాలి, డైలీ ఎలవెన్స్, డేర్ ఎలవెన్స్, ఆ ఎలవెన్సెస్ అనేది వాళ్ళకి ఇవ్వాలి, దాన్ని ఆపారు. మళ్ళీ రివర్స్ పిఆర్సీ, మళ్ళీ ఫిట్మెంట్ 23% ఫిట్మెంట్ ఏదైతే ఉందో అది, ఏదైనా కూడా ఒక ప్రాసెస్ ప్రకారం ఇంతకుముందు ప్రభుత్వాలు చేసిన విధంగా చెయ్యకుండా తెగ్గొట్టడం. హెచ్ఆర్ ఇంతకుముందు ప్రభుత్వంలో అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వాళ్ళు చాలా మట్టుకు రాయితీల్ని పొందారు. హెచ్ఆర్ఏ కానీ ఇతరత్ర ఎలవెన్సెస్ కానీ వాళ్ళకి రాయితీ వచ్చింది. కానీ ఇక్కడ వచ్చేసరికి దాన్ని తెగ్గొట్టారు. మీరు పెంచకపోగా, మీరు పెంచడం పక్కన పెట్టండి, పెంచకపోగా ఉన్న వాటిని కట్ చేయడం. అదేమి అని ఉద్యోగ సంఘాలు నిరసన, ఎంప్లాయీస్ నిరసన వ్యక్తం చేస్తే కనుక వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టించడం, ఇది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళకి రావాల్సినవి అయితే వాళ్ళకి రావాలి కదా, సక్రమంగా రావాలి. మీరు పెంచకపోయినా ఉన్నవి అయితే కట్ చేయకూడదు కదా.
సో ఇలాంటివన్నీ ఎర్న్ లీవ్స్ క్యాష్ చేసుకోవడం, అంటే చాలా లీవ్స్ ఉంటాయి వాళ్ళకి, ఇఫ్ దే వాంట్ టు క్యాష్ దే కెన్ ఎన్ క్యాష్ దట్. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉద్యోగ సంఘాల్లో ఒక అసంతృప్తికి దారి తీసినటువంటి సిచ్యుయేషన్. సో ఆబ్వియస్లీ వాళ్ళ ఓటు బ్యాంకింగ్ ఎటువైపు వెళ్తుంది? ఆపోజిట్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్కి వెళ్ళటానికి అవకాశం ఉంది. అది కూటమి అవ్వచ్చు, కాంగ్రెస్ కావచ్చు. అయితే కాంగ్రెస్ ఇంకా ఆ రేంజ్కి పుంజుకోలేదు కాబట్టి ఇప్పుడిప్పుడే షర్మిలా గారు వచ్చారు కాబట్టి కొంచెం యాక్టివ్నెస్ అనేది ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. ఇంతకుముందు అది కూడా లేదు. సో బెటర్ పొజిషన్లో ఉన్నది కూటమి నెక్స్ట్ ఇప్పుడు, అంటే అధికార పార్టీకి. సో డెఫినెట్గా వాళ్ళు కూటమి వైపు మొగ్గు చూపడానికి అవకాశం ఉంది. ఈ రోజున ఉన్నటువంటి సిచ్యుయేషన్లో, ఇంత టఫ్ సిచ్యుయేషన్లో, ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రతి ఓటు ఇంపార్టెంటే. ఒక్క ఓటుతో కొన్నిసార్లు చాలా తక్కువ ఓట్ రేషియోతో ఓడిపోతూ ఉంటారు ఎవరైనా కూడా, ఎనీ పొలిటికల్ పార్టీ. అంటే అలాంటప్పుడు ఎవ్రీ ఓట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే పోస్టల్ బ్యాలెట్ కూడా అత్యంత కీలకంగా మారినాయి. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా అత్యంత కీలకంగా మారినాయి. సో అందుకని ఏంటంటే ఆఖరికి ఏంటంటే వాళ్ళు ఉద్యోగ సంఘాలను ఇన్వాల్వ్ చేయకుండా జీవోల్ని రిలీజ్ చేసి వాళ్ళ ఉద్యోగులకు వ్యతిరేకంగా కొన్ని పాయింట్స్ పెట్టి రిలీజ్ చేశారు. దాని గురించి బొత్స గారు ఎంత అహంకారంగా మాట్లాడారంటే, బొత్స సత్యనారాయణ గారు అవసరమైతే ఉద్యోగులు కాళ్ళు పట్టుకోవడానికి కూడా రెడీ అవ్వాలి. ఏం మాట్లాడుతున్నారండి అసలు? ఇది పద్ధతేనా? ఇది కరెక్టేనా? అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండదా? అంటే పాలిటిక్స్లో కొంతమంది పొలిటీషియన్స్ వాళ్ళకి ఏదన్నా పదవి కోసం కానీ వాళ్ళకి కావాల్సినటువంటి బెనిఫిట్స్ గురించి దిగజారి కాళ్ళు పట్టుకోవడం అలవాటు ఉన్న కొంతమంది రాజకీయ నాయకులకి ఉద్యోగులను కూడా అలాగే ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్టెడ్ ఎంప్లాయీస్, వాళ్ళు ఉద్యోగం చేసి డబ్బులు తీసుకుంటున్నారు. అఫ్ కోర్స్ కొన్ని చోట్ల కరప్షన్ ఉంది గవర్నమెంట్ ఎంప్లాయీస్లో, దాన్ని వీ కెనాట్ డినై, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ లాగా వెళ్ళిపోయింది. కానీ దాన్నే పెట్టుకుని మొత్తం ఎంటైర్ సిస్టమ్ని వీ కెనాట్ క్రిటిసైజ్. కొంతమంది నిజాయితీ పరులు కూడా ఉంటారు. సో ఆయన కాళ్ళు పట్టుకోవాలి, అవసరమైతే తగ్గాలి, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలంటే అది మీకు పొలిటీషియన్స్కి. నార్మల్ పీపుల్కి దే హ్యావ్ దేర్ ఓన్ సెల్ఫ్ రెస్పెక్ట్. దాన్ని ఏమి తగ్గించుకొని ఉండాల్సినటువంటి అవసరం లేదు. సో అహంకారంగా మాట్లాడినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు ఈ రోజున అవసరమైతే ఉద్యోగుల కాళ్ళు పట్టుకుంటున్నారంట. అంటే ఏ స్థాయికి వాళ్ళు దిగజారారు అంటే వాళ్ళకున్న మనస్తత్వాన్ని ఎంప్లాయీస్కి అంటగట్టాలని చూశారు. కాళ్ళు పట్టుకోవాలనడం తప్పు కదా, మరి ఇప్పుడు ఈ రోజున వాళ్ళు పట్టుకుంటున్నారు. ఎందుకు? ఓట్ల కోసం డబ్బులు ఇవ్వడానికి రెడీ అయ్యారు, బతిమలాడటానికి, బుజ్జగించడానికి. అంటే మీకు ఈ రోజున గుర్తుకొచ్చారా? ఓటు ఎప్పుడైతే వాళ్ళ సంఖ్య ఇంక్రీజ్ అయిందో పోస్టల్ బ్యాలెట్లో, ఇప్పుడు మీకు దడ వచ్చిందా? ఇప్పుడు మీరు లెక్కల్లోకి తీసుకుంటున్నారా? అంటే 2019 ఎన్నికలకు ముందు చూసుకున్నట్లయితే ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైంది కేవలం 150,000 మాత్రమే. కానీ 2024 2 lakhs ప్లస్ లాస్ట్ టైం, ఇప్పుడు క్లోజ్ టు 6 lakhs అన్నారు. మేబీ యు ఆర్ రైట్. దగ్గరగా 5 లక్షలకు పైగా అప్లికేషన్లు నమోదైనప్పటికీ 4,32,000 అంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అయితే ఇప్పటి వరకు పోలయ్యాయి. ఇది రికార్డు. ఇది గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక నాకు ఓటమికి సంకేతం ఇదే అన్నట్లు భావిస్తున్నారు అన్నట్లుగా. అలా కాదు కృష్ణ, ఓన్లీ దిస్ 4-5 lakhs ఎవ్రీ ఓట్ ఈస్ ఇంపార్టెంట్. బట్ 4-5 lakhs లోనే కంప్లీట్ గా వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది ఆ భయం వస్తుంది అంటే అలా అని కాదు. ప్రభుత్వ వ్యతిరేకత ఇంత రేంజ్ లో ఉంది కాబట్టే అసలు పోలింగ్ నమోదు 95% ఈ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నమోదు అయింది అంటూ ఆయన గ్రహించారని. ఇది గనక రిపీట్ అయితే రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో అంటే పోలింగ్ పర్సంటేజ్ కనుక పెరిగితే గతంతో పోలిస్తే అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది అని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే అది కూడా అసలకే ఓటమి భయంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అనేవి మరింత భయపెడుతున్నాయి అంటే ఈ యాంగిల్లో ఆలోచిస్తే కనుక డెఫినెట్ గా ఆయనకి తెలుసు ఎంప్లాయీస్ ఓట్ బ్యాంకింగ్ ఎటు వెళ్తుంది అనేది తెలుసు. ఆ సంఖ్య పెరిగే కొద్దికి జగన్మోహన్ రెడ్డి గారిలో టెన్షన్ కూడా పెరుగుతుంది. సో ఇలా రెండు పెరుగుతున్నాయి అనమాట. ఆయన భయం ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పాలి అంటే కనుక ఇదే ట్రెండ్ రేపు అందరిలో కూడా కంటిన్యూ అయితే నా పరిస్థితి ఏంటి?
రేపు ఓటు ఎప్పుడైనా కూడా ప్రజాస్వామ్యంలో 90% ఎబోవ్ ఉంటేనే కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మన దగ్గర చాలా ఏరియాల్లో 50%, 60%, 70% వచ్చి మాత్రమే ఓటింగ్ జరుగుతుంది. అందులోనే చీలిన తర్వాత అన్ని పార్టీల కన్నా అన్ని పార్టీల అభ్యర్థుల కన్నా ఒక అభ్యర్థికి కొంచెం ఓట్లు ఎక్కువ వస్తే అతన్ని గెలిచినట్టుగా అనౌన్స్ చేస్తారు. ఇంకా అది ప్రాసెస్ కూడా. కానీ తక్కువ మంది ఓటర్లతో మిగిలిన వాళ్ళు ఓటు వేయకుండా రాకుండా రకరకాల రీజన్స్తో రాకపోవడం వల్ల ఉన్న లిమిటెడ్ పర్సంటేజ్లోనే గెలుపుని మనం తీసుకుంటున్నాం, విచ్ ఈస్ యాక్చువల్లీ నాట్ రైట్. అది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి ఏంటంటే ఎంత తక్కువ ఓటు పర్సంటేజ్ అయితే వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. బట్ ఈ రోజున ఓటింగ్ ఆయన భయం ఏంటంటే ఎక్కడెక్కడో ఉన్నటువంటి దేశ విదేశాల నుంచి, ఇండియాలో ఉన్న ఇతర ప్రాంతాల నుంచి ఎడ్యుకేటెడ్స్ అందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి తరలి వెళుతున్నారు ఓటు కోసం, ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం. ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నుంచి ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాలి. ఇప్పుడు గనక రక్షించుకోకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకారం అవుతుంది అనే ఒక ఆలోచనలోకి ఎడ్యుకేటెడ్స్ అందరూ వచ్చేసారు. బికాజ్ వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుంది అనేది. జనరల్గా ఎడ్యుకేటెడ్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నెగ్లెక్ట్ చేస్తారు ఓటు వేయడం కోసం. ఎందుకంటే వాళ్ళు అందరూ అంటారు లాంగ్ వీకెండ్ వచ్చింది, సెలవు తీసుకుందాం, రెస్ట్ తీసుకుందాము, వై షుడ్ వి గో స్టాండ్ ఇన్ క్యూ అండ్ ఓట్ చేయడం ఎందుకు? అది కాదు. ఒకలాంటి నిర్లిప్తత, ఒకలాంటి నిరాసక్తత. ఎందుకు అందరికీ కరప్టెడ్ ఫెలోస్కి మనం ఓటు ఎందుకు వేయాలి అనే ఒక నిరాసక్తత, నిర్లిప్తతోటి చాలామంది ఓటు వేయడానికి రారు. బట్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి అవకాశం ఇచ్చిన తర్వాత ఆయన పరిపాలనా విధానం ఏ విధంగా ఉందో అని చూసినటువంటి తెలుగు ప్రజానీకం అక్రాస్ వరల్డ్ చూసిన తర్వాత వాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చారు. నో 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 దిస్ గాయ్ ఇఫ్ హీ రీఎలెక్ట్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు సమాప్తం అని ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఎక్కడెక్కడ వాళ్ళు కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి క్యూ కడుతున్నారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భయం ఉండొచ్చు. సో అందువలన ఈ రోజున టెన్షన్ అనేది వాళ్ళల్లో డెవలప్ అయింది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.